వెల్కమ్ టు హరాయాస్ జర్నీ. నేను మీ జ్యోతి. గుడ్ థింగ్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ స్వీట్స్ అని అంటారు కదా. సో నేను అప్లోడ్ చేయబోయే ఫస్ట్ వీడియో కూడా స్వీట్ రెసిపీయేనండి. యాక్చువల్లీ నేను ఈ వీడియో నిన్ననే తీసానండి. అంటే ఇంట్రడక్షన్ వీడియో షేర్ చేశాను కదా, ఆ వీడియోతోనే షేర్ చేద్దామని నిన్ననే రికార్డ్ చేశాను. బట్ ఈ వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్ ఇవన్నీ నేను యూట్యూబ్ కోసం 2 డేస్ నుంచే నేర్చుకుంటున్నానండి. ఒక్క ఇంట్రడక్షన్ వీడియో ఎడిట్ చేసేసరికే నా డే అంతా అయిపోయింది. అందుకనే ఈ స్వీట్ రెసిపీ అనేది ఈరోజు షేర్ చేస్తున్నాను. నేను చేయబోయే స్వీట్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. నార్మల్గా సగ్గుబియ్యం పాయసం చూస్తాం, సేమియా పాయసం చూస్తాం. 2 కలిపి చేయడం అనేది చాలా తక్కువ అండి. ఇన్ కేస్ చేసినా కూడా సగ్గుబియ్యం వచ్చేసి 3/4, 1/4 వచ్చేసి సేమియా అనేది యూజ్ చేస్తారు. బట్ ఈ రెసిపీకి వచ్చేసి 2 ఈక్వల్ పోర్షన్స్లో ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ స్వీట్లోకి ఒక వేర్డ్ కాంబినేషన్ కూడా ఉందండి. అది నేను మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం రండి. ఫస్ట్ మనం 1/2 కప్పు సగ్గుబియ్యంని నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో సోక్ చేయాలి. ఇలా సోక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది త్వరగా రెడీ చేయొచ్చు. సగ్గుబియ్యం నానేలోపు మనం సేమియాని లైట్గా ఫ్రై చేసుకుందాం. ముందుగా బర్నర్ మీద ఒక బాండీ పెట్టేసి కొంచెం గీ యాడ్ చేయాలి. గీ మెల్ట్ అయ్యాక 1/2 కప్పు సేమియా యాడ్ చేయాలి. ఇందాక నేను 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదండి, సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు సేమియా తీసుకున్నాను. సేమియాని లైట్ గోల్డిష్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు స్పూన్ మూమెంట్ అనేది కొంచెం స్మూత్గా ఉండాలండి. సేమియా విరిగి స్మాల్ పీసెస్ అయిపోతే అంత చూడ్డానికి బాగోదు, తినడానికి బాగోదు. అందుకనే స్పూన్ మూమెంట్ అనేది మనం స్మూత్గా ఇవ్వాలన్నమాట. సేమియా ఫ్రై అయ్యాక ఈ బాండి తీసి పక్కన పెట్టేసి గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులో 2 గ్లాసెస్ వాటరే యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం స్వీట్కి సరిపడా జాగరీ అనేది స్మాల్ పీసెస్ లాగా చేసుకుందాం. నేను చేసేది చిన్న క్వాంటిటీయే కాబట్టి వాటర్ కూడా చాలా తక్కువ యూజ్ చేశానండి. వాటర్ కూడా చూడండి చాలా త్వరగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఈ వాటర్లో సోక్ చేసిన సగ్గుబియ్యం అనేది యాడ్ చేద్దాం. జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే చాలండి. సగ్గుబియ్యం అనేది చాలా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఈలోపు మనం సెకండ్ బర్నర్ మీద మిల్క్ అనేది పెట్టుకుందాం. ఎందుకంటే ఈ రెసిపీకి మిల్క్ కూడా కావాలండి. సగ్గుబియ్యం చూడండి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. ఈ టైంలో మనం సేమియా అనేది యాడ్ చేయాలన్నమాట. సేమియాని యాడ్ చేసిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది. సేమియా కూడా హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి జాగరీ అనేది మనం యాడ్ చేయాలి. జాగరీ మెల్ట్ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. నేనైతే 3 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. కొంచెం బాదం, కొంచెం క్యాష్యూస్ అండ్ కొంచెం రైజన్స్ తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది నేను స్మాల్ పీసెస్ లాగా కట్ చేస్తాను. ఎందుకంటే పెద్ద పీసెస్ వేసుకుంటే తినడానికి అంత బాగుండదండి. చూడ్డానికి మేబీ లుక్ ఉండొచ్చు, బట్ తినడానికి అనేది నాకు అంత ఇష్టంగా అనిపించదు. అందుకనే నేను స్మాల్ పీసెస్ లాగా కట్ చేస్తాను. ఈవెన్ రైజన్స్ కూడా నేను హాఫ్గా కట్ చేస్తానండి. ఎందుకంటే ఇవి ఫ్రై అయినాయి అనుకోండి చాలా పెద్దగా అయిపోతాయి. అవి కూడా అంతగా నచ్చదు నాకు. అందుకనే నేను రైజన్స్ని కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి జాగరీ అంతా మెల్ట్ అయిపోయింది. ఈ టైంలో మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుందాము. ఈ బౌల్ పక్కన పెట్టేసి ఇందాక బాండీ ఉంది కదండి, సేమ్ అదే బాండీని బర్నర్ మీద పెట్టేసి కొంచెం గీ యాడ్ చేసి ఫస్ట్ క్యాష్యూస్, బాదము యాడ్ చేద్దాం. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత రైజన్స్ అనేది యాడ్ చేద్దాం. రైజన్స్ కొంచెం పఫీగా అవ్వగానే ఈ బాండీ తీసేసి పక్కన పెట్టేసి పాయసం బౌల్ అనేది మళ్ళీ తిరిగి బర్నర్ మీద పెట్టుకుందాం. మిల్క్ కూడా రెడీ అయినాయండి. ఈ రెడీ అయిన మిల్క్ని పాయసానికి యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్, కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. స్వీట్గా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది రెడీ అయ్యింది. ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో ఒక వీర్డ్ కాంబినేషన్ చెప్తానని చెప్పాను కదా, అదేం లేదండి. ఈ పాయసానికి కొంచెం ముద్దపప్పు, నెయ్యి యాడ్ చేసి తింటే చాలా బాగుంటుంది. నాకైతే ఇలా చాలా ఇష్టం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీర్డ్ కాంబినేషన్ స్వీట్.
ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.